ఈ టాపిక్ వచ్చేసి పిఐఈ బిట్స్ అండి. సో పిఐఈ నుండి ఒక 1 or 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి ఈ టాపిక్ నుండి. సో ఇక్కడ విద్య అంటే ఏంటి? తెలుసుకోవడం, సంభవించడం, భావించడం అనే మీనింగ్ వస్తుంది. ఎడ్యుకేర్ అంటే వృద్ధిలోకి తీసుకురావడం. బౌద్ధ కాలంలో విద్య అనేది ఏ విధంగా ఉండేది అంటే చర్చా పద్ధతిలో యాక్టివిటీ బేస్డ్గా ఉండేది. చర్చా పద్ధతి అంటే కమ్యూనికేషన్ బేస్డ్ అండ్ యాక్టివిటీ బేస్డ్గా ఉండేది. మోక్ష సాధన అనేది ఉండేదన్నమాట. సో ఇక్కడ ఉన్న విద్యా సంస్థల పేర్లు వచ్చేసి బౌద్ధుల కాలంలో వల్లభి విక్రమశాల. ఇక్కడ ఉపనయనం అంటే అర్థం ఏంటంటే జ్ఞాన సముపార్జనకు సమీపంగా ఉండడంని ఉపనయనం అంటారు. సో ఇక్కడ 4 సమ్యక్ సమాధి ఉండేది, సమ్యక్ స్మృతి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వ్యాయామం ఉండేది. ఇక్కడ ఎడ్యుకేషన్లో సో విద్య కోసం జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు గుండు చేయించుకునే వాళ్ళు. ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది పబ్బజ్జతో స్టార్ట్ అయ్యేది. అది 8 yearsకి అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని పబ్బజ్జ అంటారు. సో ఇక్కడ నుండి 8 to 9, 9 to 10, 11, 12 అప్ టు 4 years ప్రైమరీ ఎడ్యుకేషన్. సో దెన్ 13 to 20 8 years హై స్కూల్. సో ఇక్కడ నేర్పించేటి ఏంటి? మతం గురించి బోధిస్తారు, ఆర్మీ గురించి బోధిస్తారు, తత్వశాస్త్రం గురించి బోధిస్తారు. సో ఈ టాపిక్ నుండి 1 or 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయండి. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.